నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనెటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేట్ శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఇంకొక ఇంపార్టెంట్ వీడియో, ఎవరైతే యూత్ ఉంటారో, ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో, ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తూ రాక మధ్యలో ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యి లేకపోతే నేను ఓడిపోయానేమో అనే దాంట్లో ఉంటారో వాళ్ళకి వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి జాబ్ కోసం ట్రై చేసే స్టేజ్లో ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి వస్తుంది, నెంబర్ 1. సెకండ్, ఐ నో ఎవ్రీథింగ్ అనే దాంట్లోకి వెళ్తారు. నెంబర్ 2, ఆర్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అనే దాంట్లోకి వెళ్తారు. ఈ మూడు పడకుండా చూసుకోండి. ఫస్ట్ ఐడెంటిటీ క్రైసిస్, నేను ఏం చేయాలి అని ఎవరిని అడగండి, మీరు వెళ్ళి అన్నీ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పేది ఈ చిన్న వీడియో నిజంగా మీకు ఒక దారి చూపిస్తుంది. మీరు అప్పుడే డిగ్రీ అయ్యింది, నేనేం చేయాలండి ఇప్పుడు అని అడగద్దు. 4-5 చోట్ల జాయిన్ అవ్వండి. వాళ్ళు తిట్టుకున్నా సరే కొన్ని రోజులు పని చేసి ఆ పని నీకు నచ్చుతోందా లేదా, ఆ పని నీకు గ్రోత్ ఇస్తోందా లేదా చూడండి. 2-3 మంత్స్ ఇంట్లో చెప్పాడు, నాకు తిండి పెట్టండి చాలు, ఏం ఎక్స్ట్రా ఇవ్వద్దు, నాకు ఫుడ్ పెట్టండి చాలు అని తిండి మాత్రమే తింటూ నీకు నచ్చిన ఫీల్డ్ ఏంటో తిరిగి నేర్చుకో. ఫస్ట్ గో అరౌండ్. మనకు పాతకాలంలో ముందు దేశాటనకి వెళ్ళు, ఆర్ దేశం తిరుగు అని చెప్పేవారు. బయటకు వెళ్ళి చూసుకుని నువ్వు ఏ ఫీల్డ్లో అసలు యాక్చువల్గా నీకు సెట్ అవుతుంది అన్నది ఫస్ట్ చూసుకోవాలి. నువ్వు ఏది ఒకవేళ చదువుకునే టైంలో బాగా చదువుకుంటే ఇలాంటి ఫీల్డ్స్ ఉంటాయని, చదువు లేకపోయింది అప్పుడు చదువు టైంలో పాడైపోయి ఉండి ఇప్పుడు ఏం చెయ్యాలి అనే భయంలో ఉన్నప్పుడు ఏమి కాదు, ఇంకా నీకు చాలా ఓపెన్ ఉంటాయి ఛాన్సెస్. యూ కెన్ గో 4-5 చోట్లకి వెళ్ళు. ఓ హోటల్ పెడతావా, లేకపోతే ఫోటోగ్రఫీ చేస్తావా, లేకపోతే ఏదైనా డ్యాన్స్ నేర్చుకుంటావా, లేకపోతే పాటలు నేర్చుకుంటావా, వాట్ ఎవర్ నీకు ఇష్టమైన దాని మీద ఒక 3 నెలలు రుచి చూడు. ఏది బాగుంది, ఏ ఫీల్డ్ నీకు నచ్చుతుంది చూడు. ప్రతి ఫీల్డ్లోనూ నీకు ఓ మంచి ఓ చెడు, కొన్ని ప్రోస్ కొన్ని కాన్స్ ఉంటాయి. ఇందులో జాయిన్ అవుతే నువ్వు నైట్ డ్యూటీలు చేయాలి బాస్, అందులో జాయిన్ అవుతే నీకు అలా ఉంటుంది బాస్. ఈ టైప్లో అన్ని రకాలుగాను ఉంటాయి. అన్ని రకాలుగా మా డాక్టర్లలోనే ఉంటుంది. ఎంబీబీఎస్ చేస్తే నైట్ డ్యూటీలు చేయాలి, రిస్క్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. డెంటల్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. కానీ డెంటల్ చేస్తే డెంటిస్టులు చాలామంది ఉన్నారు. డెంటిస్టులు అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ టైప్లో డెంటల్ అంటే ఓన్లీ డెంటల్ డాక్టర్లా ఉండిపోతాం. ఈ టైప్లో చాలా చెప్తుంటారు. అందరు అన్ని రకాలు చెప్తారు. బట్ నీకు నచ్చుతుందా అన్నది చెక్ చేసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎవరైతే యూత్ బయటకు వస్తుంటారో మీకు మిమ్మల్ని టార్గెట్ చేసుకుని, మిమ్మల్ని మార్కెట్ చేసుకుని వాడుకునే బ్యాచ్ రెడీగా ఉంటారు. నిన్ను వాడుకోవడానికి, సబ్బు వాడినట్టు వాడుకుని రుద్దుకుని వదిలేయడానికి చాలామంది మార్కెట్లో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మందు తాగాలరా, సినిమాలు చూడాలరా అని నీకు నేర్పిస్తారు. అలా నేర్చుకున్నావు అంటే నీ డబ్బు, నీ పేరు, నీ హెల్త్ అంతా తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టినట్టు. అందుకని ఏదన్నా కానీ రాబాయి, నేను సంతోషంగా ఉండడానికి నాకు బయట నుంచి సబ్స్టెన్స్ అవసరం లేదు, నేను మందు తాగి సిగరెట్ తాగే హ్యాపీగా ఉండను, నేను నువ్వు ఇచ్చే ఆ డ్రగ్స్తో సంతోషంగా ఉండను అని ప్రతి యూత్ ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. తీసుకుని వాడెవడో ఇచ్చిన పొట్లం పేపర్తోనో లేకపోతే మందుతోనో సిగరెట్తోనో నేను సంతోషంగా ఉండను అని ఫిక్స్ అవ్వాలి. ఇది ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని ఇట్లా పదిలంగా కాపాడుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ చేశాక, లైఫ్లో మీకు ఇట్లాంటి టేస్ట్ చేశాక, ఎప్పుడైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చి టేస్ట్ చేస్తే దెన్ మీరు ఎటు వెళ్ళాలి అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎటు వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ ఫీల్డ్లోకి వెళుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఒక 4-5 ఇయర్స్ టైం పడుతుంది అన్నది ఫిక్స్ అవ్వాలి. ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే టైం పడుతుంది. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి సరే టైం పడుతుంది కదా అని ఊరికే వెళ్ళి జాయిన్ అవ్వడం కాదు, నేర్చుకోవాలి. ఎవ్రీ డే కొత్తది ఏదైనా నేర్చుకోవాలి. మీరు ఒక్క పని చేసి చూడండి, ఏ ఫీల్డ్లో జాయిన్ అయ్యారో ఆ ఫీల్డ్లో 5 ఏళ్ళు ఈ ఫీల్డే బాస్ నాకు, మేము అలా చదువుకునేవాళ్ళం, 5 ఏళ్ళు ఇందులోనే ఉన్నా, ఇందులో బెస్ట్, నేను డెంటల్ చదివితే నా అంత బెస్ట్ ఉండకూడదు అనేటట్టుగానే చదవాలి. డెంటల్ కాదు, ఎనీథింగ్ మీరు ఓన్లీ దోశలు వేసుకున్నా సరే అందులో బెస్ట్ నెంబర్ 1 ఎలా చేయొచ్చు, ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఏదైనా తీసుకోండి. ఓకే,
ది బెస్ట్ ఎలా చేయొచ్చు, ఇందులో ఏం ఇంప్రూవ్ చేయొచ్చు అని దేని మీదైనా ఒక 5 ఏళ్ళు పెట్టామంటే నీ జీవితకాలం బతికేయచ్చు. ఒక 5 ఏళ్ళు ఒక దాని మీద పెట్టి బ్రతకాలి. ఓకే, ఆ 5 ఇయర్స్ దేని మీద పెడతావో దానిలో రోజుకి ఇంత 1 ఇంచ్ అయినా పెరగాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఒకసారి పెరిగాక, మీరు స్కిల్ పెరిగాక దాని స్ట్రెంగ్త్ చెక్ చేయాలి. ఓకే, అంటే నాకు ఇలా ఫైట్ చేయడం వచ్చింది, ఆర్ కలయార్పట్టు నేర్చుకున్నా, ఆర్ గిటార్ నేర్చుకున్నా, ఆర్ ఏదైనా నేర్చుకున్నా, దాన్ని ఇంకెంత ఎక్స్పాండ్ చేయొచ్చు. కొత్తగా నేర్చుకున్నాం మొత్తం, దాన్ని ఇంకెంత ఎక్స్పాండ్ చేయొచ్చు. ఈ ఎక్స్పాన్షన్లోనే పీపుల్ రావాలి, పబ్లిక్ మేనేజ్మెంట్ రావాలి. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, నాకు చాలా టాలెంట్ ఉందండి, కానీ వాడెవడో పాలిటిక్స్ చేస్తాడు, వీడోడు. పీపుల్ మేనేజ్మెంట్ కూడా రావాలి, అదే టాలెంట్. పబ్లిక్ మేనేజ్మెంట్ కూడా రావాలి, అదే టాలెంట్. జనాలు నీ కొలీగ్స్ బిహేవ్ చేస్తారు, నిన్ను పడేయడానికి చూస్తారు, నిన్ను మోసం చేయడానికి చూస్తారు, వాళ్ళందరినీ తెలివిగా దాటుకుంటూ రావడం కూడా టాలెంటే. సో అది కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇలా డెవలప్ చేస్తున్నప్పుడు చాలా 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 ఫోకస్డ్గా, లేజర్ ఫోకస్డ్గా ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఉంటామో ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది, మీ జీవితం బెటర్ వైపుగా నడుస్తుంది. ఇది యూత్కి. ఈ యూత్ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తుంటారో, ఇలా వెళ్తూ ఉంటారో, మీ లైఫ్లో ఏ వయసుకు ఆ ముచ్చట జరగాల్సిందే. నేను ఇందులో ఉన్నా కాబట్టి పెళ్లి చేసుకున్నాను, కొత్త బ్యాచ్ తయారయ్యారు. ఇట్లాంటి వాళ్ళందరికీ పెట్రోల్ పోయడానికి కొత్త కొత్త పేర్లు పెట్టి మేము మీకు అమ్ముతుంటారు. అందుకని నాన్ సెన్స్ చేయొద్దు. ఏ ఏజ్లో ఆ ఏజ్, 25, 27 మ్యాక్సిమం గెట్ మ్యారీడ్. నేను సెటిల్ అయ్యాక, నేను బాగా డబ్బులు సంపాదించాక అనే సుత్తిలో పడకండి. తర్వాత వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీ ప్యాషనే, మీ ప్యాషన్కి జాయిన్ అయ్యేటట్టుగా మీ లైఫ్ పార్ట్నర్ కూడా మీతో నడవాలి. ఏ వయసుకు ఆ ముచ్చట లేకపోతే మానసికంగా మీరు చాలా ఎఫెక్ట్ అవుతారు. అందుకని ఎవ్రీ స్టేజ్, నేను ఈ వయసులో ఏం చేయాలి, చదువుకో. నేను ఈ వయసులో ఏం చేయాలి, ఉద్యోగం తెచ్చుకో. నేను ఈ వయసులో ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, తెచ్చుకో. పిల్లలు కను. నీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయి, ఎంజాయ్ చేయి. అట్ ద సేమ్ టైం ఏ వయసుకు ఆ ముచ్చట జరగకపోతే తర్వాత కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇలా గనక నీ లైఫ్ని ప్లాన్ చేసుకుని, ఇలా గనక నువ్వు ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళగలిగితే, ఈ 3 థింగ్స్ని గనక గుర్తుపెట్టుకుని వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా తెలియకుండానే నీ లైఫ్ స్మూత్గా, సాఫీగా సాగిపోతుంది. ఇలా చెయ్యడానికి, ఇలా వెళ్ళడానికి, లైఫ్లో ఇలా ముందుకు వెళ్ళడానికి నీకు ఎవరో ఒక మెంటర్, ఎవరో ఒకళ్ళు నీకు అవసరం పడతారు. రైట్ టైంలో నీ వెన్ను తట్టి, ఇట్లా వెళ్ళు, ఏం కాదు, ఈ దారి తీసుకో అని చెప్పేవాళ్ళు. అది నీ ఫీల్డ్లో వాళ్ళు అయి ఉండాలి, నెంబర్ 1. 2, నీ ఫీల్డ్కి వెరీ డిఫరెంట్ వాళ్ళు అయి ఉండాలి. ఈ 2 గురువులు నీకు ఎప్పుడు ఉండాలి లైఫ్లో. నెంబర్ 1 నీ ఫీల్డ్లో వాడు. సపోజ్ నువ్వు ఓన్లీ మెకానికల్ షాప్లో పనిచేస్తున్నావు, మెకానిక్ పని, అందులో బెస్ట్ మెకానిక్ వాడిలా అవ్వాలి అనే ఒక గురువు ఉండాలి. వాళ్ళు ఎలా చేస్తుంటారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళు దాన్ని ఎలా ఫంక్షనింగ్లోకి తీసుకొస్తారు, ఇవి నెంబర్ 1 నీ ఫీల్డ్లో. 2వది వే ఆపోజిట్. ఇది కాకుండా ఇంకా దేంట్లోనో, ఒక డాక్టర్లోనో, లేకపోతే ఒక ఇంజనీర్లోనో, లేకపోతే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఒక ముస్సల అమ్మమ్మని ఎవరైనా తీసుకోండి, ఆవిడ్ని గురువుగా పెట్టుకుని ఆమె లైఫ్ అంత సింపుల్గా ఎలా బ్రతుకుతుంది అనేటట్టుగా తీసుకోండి. ఇది కూడా మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది, చాలా చాలా. సో 2 గురువులు. గురువు అనగానే ఒక మనిషిలా చూడకుండా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే జ్ఞానముని తీసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు వెన్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్, వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డిస్ట్రాక్షన్స్ వస్తాయి లైఫ్లో. డిస్ట్రాక్షన్స్ బ్రెయిన్ త్వరగా అలసిపోయి కొంచెం సేపు ఏదైనా ఎంజాయ్ చేద్దాం అని అనిపిస్తుంది. ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యము, కానీ ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఎడిక్షన్ కాకూడదు. సో ఎంజాయ్ చేయాలి, కొంచెం అట్లా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, అదే లైఫ్. ఎప్పుడు ఎంజాయ్మెంటే లేకుండా అలా మొద్దుగా ఉండమని కూడా కాదు. ఎంజాయ్ అంటే బయట సబ్స్టెన్స్ కానే కాదు. ఎంజాయ్ అంటే మీరు ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటూ చేయగలిగింది ఏదైనా సరే ఎంజాయ్మెంటే. బయట నుంచి వస్తువు తీసుకుని తాగి, లేకపోతే సిగరెట్లు తాగి, మందు తాగి, డ్రగ్స్తో కానే కాదు. అలా మీకు ప్రొజెక్ట్ చేస్తారు సినిమాలో, మందావుదామా అంటే గొప్పగా చూపిస్తారు. నో, తప్పది. ఓకే, ఎందుకంటే తొందరగా అది జారుడు బండ, తొందరగా జారి పడతారు కిందకి. సో ఇది బాగా
డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా గనక మీరు మిమ్మల్ని మీరు కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటే లైఫ్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ పాయింట్ అయిపోయాక సెకండ్ పాయింట్, ఐ నో ఎవ్రీథింగ్ అనే మైండ్ సెట్లోకి వెళ్తారు. యూత్లో కొంచెం ఎవరికైనా సక్సెస్ రాగానే, లేకపోతే వాళ్ళకి ఏదో పరిచయాలు పెరగగానే, నాకు అన్నీ తెలుసు, ఈ ఫీల్డే కరెక్ట్, ఈ ఫీల్డే నాకు, ఇదే నా లైఫ్ అనేటట్టుగా దిగుతారు. ఐ నో ఎవ్రీథింగ్ అనే మైండ్ సెట్, విచ్ ఈజ్ రాంగ్. వీ విల్ నెవర్ నో ఎవ్రీథింగ్. అన్ని విషయాలు మనకి ఎప్పటికీ తెలియవు. ఓకే, అందుకని నాకే అన్నీ తెలుసు అనే స్టేజ్ వస్తుంది, ప్రతి యూత్కే వస్తుంది. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారుగా, వాళ్ళని కూడా అడగండి, నేను 20s 30sలో నాకే అన్నీ తెలుసు అని చెప్పి ఇన్వెస్ట్ చేశారా అని చెప్తారు మీకు. సో ఐ నో ఎవ్రీథింగ్ అనే మూడ్లోకి వెళ్ళకూడదు. ఎవ్రీ యూత్, ఎవ్రీ వన్ హూ ఈజ్ 20 to 30 నాకన్నీ తెలిసిపోయి, నాకన్నీ వచ్చు, నా తెలివి ముందు నువ్వెంత అనేటట్టుగా వెళ్ళకండి. ఎందుకంటే అట్లాగే కింద పడతారు. సో డోంట్ డూ దాట్. దాంతోపాటు థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేం తెలియదండి, నేను ఎట్లా బ్రతకాలో తెలియట్లేదు, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు కూడా తప్పే. అలా కూడా ఉండదు. నీకు తెలుసు, ఇంకా నేర్చుకోవాలి. ఈ రెండింటిని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే, కరెక్ట్గా ఆ బ్యాలెన్స్ తీసుకురాగలిగితే, మీ యూత్ స్టేజ్ నుంచి మీరు నోవేర్ నుంచి ఎవ్రీవేర్ మీరే అయిపోయేటట్టుగా మారిపోతారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపల్సరీగా ఎవ్రీ యూత్ ఫాలో అవ్వాలి. ఈ 3 things గుర్తుపెట్టుకుని, ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్ రాకూడదు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అనే డిప్రెషన్ రాకూడదు. రెండింటిని సమానంగా తీసుకెళ్తూ మీకున్న ఫీల్డ్లో ఒక మంచి గురువుని తీసుకుని ఆయన్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళిపోవాలి, ఆవిడ్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళిపోవాలి. అండ్ లైఫ్ విల్ బీ ఈజియర్ అండ్ బెటర్. నేను చెప్పింది ఆలోచిస్తాను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.